హాయ్, వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు నోరూరించే వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాళ మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో మరి ఈ రోజు మన ఆడియన్స్ అడిగే రెసిపీ ఏంటో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సుజాత గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే, రైస్ ఐటమ్ అడుగుతున్నారు. టొమాటో ఇంకా పన్నీర్ కాంబినేషన్ లో పులావ్. ఓకే, జనరల్ గా మనం ఇలా అంటే బిర్యానీ అలాంటి వాటిల్లో కొద్దిగా టొమాటో అనేది చాలా తక్కువ వాడుతుంటాం కదా. అండ్ పులావ్ లో కూడా ఆనియన్స్ అవి కొద్దిగా ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కానీ టొమాటో అనేది చాలా తక్కువగా వాడుతుంటారు. సో మరి రెండింటి కాంబినేషన్ లో పులావ్ బానే ఉంటుందా? అంటే టొమాటో మనం కొంచెం పేస్ట్ లా తీసుకుంటే కొంచెం అంటే రైస్ మొత్తం కూడా పట్టేసి బాగుంటుంది. మధ్య మధ్యలో పన్నీర్ కాంబినేషన్ మనకి ఈ టొమాటో ఫ్లేవర్ దానికి ఇచ్చినట్టు ఉంటుంది కదా. ఓకే ఓకే, మరి టొమాటో పన్నీర్ పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో పన్నీర్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే, ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ 3 లీటర్స్ జార్. అంటే కిచెన్ లో ఈజీగా వాడుకోవడానికి అనువుగా ఉంది. ఎస్, అండ్ కొంచెం నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు, ఓకే, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు. సో మనకి పులావ్ కాబట్టి చక్కగా ఈ మసాలా దినుసులు అన్ని కొంచెం బాగా వేసుకుంటే ఆ టేస్ట్ అనేది మనకి రైస్ బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు. మనం మామూలుగా చేసుకునే రైస్ ఐటమ్స్ కి మనకి కొద్దిగా ఈ పులావ్ లాంటి వాటికి డిఫరెన్స్ అనేది మసాలా దినుసుల వల్ల కూడా వస్తుంది. సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ ఇలాంటి వాటిలో మనకి ఘాట్ అంతా కూడా ఆ పచ్చిమిర్చి ఈ మసాలా దినుసుల వల్ల బాగుంటుంది కాబట్టి కొద్దిగా అవే చూసి వేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం టొమాటో అనుకున్నాం కదండి. అవును, సో టొమాటో పేస్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు టొమాటో ఉడికించి పేస్ట్ చేశారా రాజు గారు? పచ్చిదేనా? ఇది పచ్చిదేనండి. ఓకే, సో పచ్చిదే వేసుకుంటే మనకి ఏంటంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది ఆ పచ్చిదనం పులుపు అనేది కొద్దిగా బాగా తెలుస్తుంది. అదే ఉడికించేసి అంటే ప్యూరీలా చేస్తే కొద్దిగా చప్పబడిపోతుంది కదా, కమ్మగా వస్తుంది. అది ఉడికించడం వల్ల మనకు కమ్మగా వస్తుంది. కొంచెం పులుపులా రావాలనుకుంటే ఇలా పచ్చిగా వేసుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మనం వేగాల. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, మరి టొమాటో పేస్ట్ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చలికాలంలో చర్మంపై ఏర్పడే పగుళ్లు తగ్గాలంటే గంధంలో పాలు కలిపి పేస్ట్లా చేసి చర్మానికి అప్లై చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పగుళ్లు తగ్గి చర్మం మృదువుగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో సరిపోతుందా రాజు గారు? కొద్దిగా దగ్గర పడింది కదా ఇది. అవునండి. నెక్స్ట్ సరిపడా ఉప్పు, అలాగే పన్నీర్ ముక్కలు. ఓకే, సో రైస్ కాబట్టి కొంచెం మనం ఇలా చిన్నగా మీడియంగా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో కావాల్స్తే అంటే కొద్దిగా వాటిని వేయించుకొని కూడా వేసుకోవచ్చు, అది వాళ్ళ చాయిస్. సో రైస్ ఐటమ్ లో కాబట్టి కొద్దిగా అలా అయినా కూడా బాగానే ఉంటుందేమో కదా. బాగానే ఉంటుంది. కానీ ఇలా కొద్దిగా ఫ్రెష్ పన్నీర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఆ టొమాటో ఫ్లేవర్ కొద్దిగా పన్నీర్కి ఎక్కువ పడుతుంది. మనము ఇలా వేయించకుండా వేసుకోవడం వల్ల. సో ఇది కొంచెం అంటే బాగా పన్నీర్ ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్. సో
సో అదే అంటే మనం ఎసరు పెట్టి చేసుకునే మాకు ఈ పన్నీర్ ముక్కలు యాడ్ చేశాక రైస్ వాటర్ వేసేసుకొని మనం సో అది కొంచెం మరిగిన తర్వాత మనం అలా ఎసరు మీద కూడా రైస్ వేసి ఉడికించుకోవచ్చు. ఓ పన్నీర్ కూడా మనం వాటిలో వేసేయచ్చా? వేసేయచ్చు. ఓకే ఓకే. సో సేమ్ పేస్ట్ తీసుకోవాలా రాజుగారు దానికి కూడా, లేకపోతే టమాటో ముక్కలు తీసుకోవచ్చా అలా మనం ఎసట్లో వేసుకునేటప్పుడు? అంటే ముక్క పలంగా కొంచెం కొద్ది మందికి ఇష్టం ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ముక్కలు వేసుకోవచ్చు, లేకపోతే ఇలా మనం పేస్ట్ లా కూడా వాడుకోవచ్చు. సో అప్పుడు యాక్చువల్గా ఆ టమాటో గుజ్జు అంటే ఆ వాటర్లో మనకి బియ్యం ఉడికినట్టు అవుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా పడుతుందేమో కదా. అవునండి. ఓకేనా రాజుగారు? ఓకే. సో లాస్ట్లో ఏంటంటే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. సో ఇది కొంచెం ఘాట్ ఇష్టపడే వాళ్ళు ఇది వేసుకోవచ్చు, లేకపోతే మనం అలా ఆల్రెడీ మనం మసాలా దినుసులు వేసాం కదా, అది సరిపోతుంది. సో అది సరిపోతుంది. కొద్దిగా పుదీనా. ఓకే. సో పలావ్ కాబట్టి మనకు కొంచెం పుదీనా ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది. ఓకే అండి. సో రెడీ అయిపోయింది. మనకి ఏదైనా కూడా అంటే ఇప్పుడు ఉడికించుకునేటప్పుడు కూడా మనకి రైస్ టైం అనేది బాస్మతి బియ్యం ఫాస్ట్ గానే అయిపోతుంది కాబట్టి మనకి రెండు ప్రాసెస్ లో కూడా తొందరగానే అయిపోద్ది కదా ఇది. ఎందుకంటే ఇందులో వెజిటబుల్స్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి ఉడకాల్సినవి ప్రాబ్లం లేదు కాబట్టి ఏ మెథడ్ లో అయినా చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చింది. కొద్దిగా పుదీనా. ఓకే. టమాటో పన్నీర్ పులావ్ రెడీ. ఓకే. సో మరి చాలా ఫాస్ట్ గా మనకి పులావ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు టొమాటో పన్నీర్ పులావ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. టొమాటో పన్నీర్ పులావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పన్నీర్ ముక్కలు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. చివరగా గరం మసాలా, తరిగిన పుదీనా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే టొమాటో పన్నీర్ పులావ్ రెడీ. ఓకే అండి, మరి టొమాటో పన్నీర్ పులావ్ తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే. ఆ టొమాటో ఫ్లేవర్ అనేది రైస్ కి చాలా బాగా పట్టేసింది. అంటే మనం పేస్ట్ లా వేసుకున్నాం కదా, అండ్ పన్నీర్ కి కూడా చక్కగా అది కోటింగ్ లాగా వచ్చేసింది. యాక్చువల్ గా దీంట్లో ఫ్రైడ్ పన్నీర్ కంటే కూడా ఇలా ఫ్రెష్ పన్నీర్ వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనుకుంటా. నీకు ఇందులో కొద్దిగా కర్డ్ వేసుకొని తింటే మనకి చాలా, ఇంకా ఏం కర్రీ లాంటిది అసలు అక్కర్లేదు. బాగుంది రాజు గారు, చాలా సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంది. అండ్ టొమాటోతో ఇలా పులావ్ అనేది కూడా చాలా కొత్త వెరైటీ లాగా ఉంది. నైస్. సో చూసారు కదండి, చాలా బాగుంది అండ్ చాలా సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. టీ డికాక్షన్ ని జుట్టు కుదుళ్ళకి పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటలో మంచి టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం మిక్స్డ్ వెజిటబుల్ కాంబినేషన్ లో టేస్టీ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటంటే మిక్స్డ్ వెజ్ ఉప్మా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మిక్స్డ్ వెజ్ ఉప్మా. అవునండి. సో ఉప్మా అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదు, అంటే ముఖ్యంగా పిల్లలకైతే అసలు నచ్చదు కదా. అండ్ కానీ ఇలా అన్ని వెజిటబుల్స్ కాంబినేషన్ లో చేసుకుంటే మనకి అవి కూడా బాగా తగులుతూ ఉండి ప్లస్ అంటే కొంచెం కలర్ఫుల్ గా కూడా ఉంటుంది డిష్. యా. సో ఎప్పుడైనా అంటే చాలా తక్కువ మంది కొన్ని వెజిటబుల్స్ అంటే ఇప్పుడు క్యారెట్ గానీ, బంగాళదుంప ఇలా లిమిటెడ్ గా తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం అన్ని కలిపి ఈ రోజు చక్కగా ఉప్మా చేసి చూపిస్తారు అనమాట. ఓకే ఓకే. మరి మిక్స్డ్ వెజ్ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే. సో
సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం గోధుమ రవ్వ కాబట్టి కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటాం. సో మనం ఇలా ముందుగా నానబెట్టేసుకుంటే మనకు ప్రాసెస్ అనేది కొంచెం తక్కువ టైం పడుతుంది. ఓకే, సో ఇటువైపు కూడా కొంచెం వాటర్ పెట్టేసుకున్నాం, వేడి చేసుకున్నామా. సో ఇక్కడ ప్యాన్లో సో నేతితో చేస్తానండి, మన చాయిస్. ఓకే, ఎలాగో మనకి ఇలాంటి వాటికి తక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ అయినా గీ అయినా కొంచెం కమ్మగా ఉండాలి అనుకుంటే ఇలా నేతితో చేసుకుంటే బాగుంటుంది కదా. అవునండి. సో ముందుగా పోపు దినుసులు, సో దీంట్లో జీలకర్ర ఒకటి వాడాలి. సో ఇది కొంచెం దూరగా అయిపోయినప్పుడు తరిగిన అల్లం, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే బంగాళదుంప ముక్కలు. సో మనకి ఎలాగో ఇక్కడ అన్ని వాటర్లు ఉడుకుతాయి కాబట్టి పచ్చివే యాడ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. అవునండి. క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, అలాగే తరిగిన కాలీఫ్లవర్. సో కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే మనకి బాగుంటాయి కదా ఇవన్నీ కూడా. అవునండి. సో దీంట్లో కావాల్సి మనం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా క్యారెట్ బంగాళదుంప అనేది మనకి రెగ్యులర్గా ఉప్మాలో వాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మీరు కాలీఫ్లవర్ ఇంకా అలాగే బీన్స్ కూడా యాడ్ చేశారు. అండ్ మనకి అంటే కొద్దిగా నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనం యాడ్ చేసేస్తాం కదా. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత ఓకే, సో మనం ముందుగానే కొంచెం వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం కదా. ఓకే, కొద్దిసేపు మరుగుతూ మనకు బాగుంటుంది, అంటే ఆ వెజిటబుల్స్ కూడా కొంచెం ఉడకాలి కదా. అవును. సో ఈలోగా మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగకుండా ఉండాలంటే కరక్కాయ కషాయాన్ని తరచూ తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తంలో కొలెస్ట్రాల్ శాతం కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో చూద్దాం రాజు గారు. ఓకే అండి. సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న గోధుమ రవ్వ. సో ఈ రవ్వలో కూడా అంటే మనకు కొద్దిగా పెద్ద పలుకుది దొరుకుతుంది, కొంచెం చిన్నది దొరుకుతుంది కాబట్టి మామూలుగా కూడా గోధుమ రవ్వతో అంటే చాలా మంది ఇష్టపడరు. కాకపోతే ఇలా చిన్నగా ఉన్నదైతే మనకి మామూలు బొంబాయి రవ్వ ఉప్మా లాగే ఉంటుంది, అంటే కొంచెం కలర్ తేడాతో. అవునండి. అలాగే ఇది కొంచెం అంటే మిగతా కొంచెం పలుకు పెద్దగా ఉన్న దానికన్నా ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుంది మన ప్రాసెస్ కూడా. ఓకే, సో ఇది కాస్త ఉడికేసి మనకి దగ్గరికి వచ్చేస్తే మనకి రెడీ, ఉప్మా రెడీ. ఓకే, సో మరి దానికి ఎలాగో టైం ఉంది కాబట్టి ఈలోగా కార్వింగ్ చూపించేస్తారా రాజు గారు? ఓకేనండి. ఏం చేస్తున్నారు ఈరోజు? బర్డ్ చేస్తున్నానండి, కొంచెం ఫ్లయింగ్ ఇలా ఉన్నట్టు ఎగురుతున్నట్టు. సో ఇది నేను బాడీకి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ బీక్ వస్తుంది. సో క్యారెట్ బీక్ వాడుతున్నాం. సో మనకి క్యారెట్ అందుబాటులో లేకపోతే సో దీని తొడం ఏదైతుందో దీన్ని కొంచెం బీక్ షేప్ లో మనం కట్ చేసేసుకుని షార్ప్ చేసుకుంటే అదే ఉంచేసుకోవచ్చు. సో వింగ్స్ పెట్టడానికి ఇంకొక బ్రింజాల్ నుంచి తీసుకున్నాను. సో రెండింటిని ఇట్లా కలిపేసి పట్టేసుకుని ఒక సైడ్ లో మనం జిగ్జాగ్ కట్. ఓకే, సో దీంట్లో ఇక్కడ స్లిట్ ఇస్తున్నాను. సో వింగ్స్ దీంట్లోకి ఈజీగా మనం పెట్టేసుకోవచ్చు. సో అలాగే ఐస్ కొరకు ఇక్కడ కొంచెం స్కిన్
మిల్క్ కొంచెం డార్క్ ఉంటుంది కాబట్టి ఇది మనకు బాగా కనిపిస్తుంది. ఓకే, ఏం పెట్టుకోకపోయినా అది కూడా సపరేషన్ అనేది బాగా తెలుస్తుంది కదా. సో బీకి వచ్చేసి క్యారెట్ కార్నర్ పీస్ తీసుకుని మనం కావాల్సిన సైజులో ట్రిమ్ చేసుకోవాలి. ఓకే, టూత్ పిక్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే వింగ్స్. సో ఈ కటింగ్ చేసింది అనేది మనం కొంచెం బ్యాక్ సైడ్. ఓకే, సో స్టాండ్ వచ్చేసి బ్రింజాల్లోనే ఓకే, నైస్. సో చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా ఇది. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. అండ్ ఉప్మా కూడా రెడీ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. కొద్దిగా కొంచెం ఉడకాల. యాక్చువల్గా ఇది మనకి ఇలా చూస్తుంటే గోధుమ రవ్వ లాగా లేదు, అంటే చాలా చిన్న సన్న రవ్వ తీసుకున్నారు కదా మీరు. నైస్. ఎందుకంటే గోధుమ రవ్వ కలర్ కూడా మనకి ఆ బ్రౌనిష్ షేడ్ లో వచ్చేస్తుంది కాబట్టి చాలా మంది చూడగానే వద్దు వద్దు అంటుంటారు. ఇలా అయితే తినేయచ్చు చక్కగా, నార్మల్ ఉప్మాలానే ఉంది కాబట్టి ఇది. ఓకే, స్టవ్ ఆపేసేసి సో నిమ్మరసం ఉంది. సో మనకు ఉప్మాలో కంపల్సరీ ఆ నిమ్మరసం ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవునండి, కొద్దిగా కొత్తిమీర. కొంచెం డిస్ప్లే మోల్డ్ తీసుకున్నాను. ఓకే, సో ఇన్సైడ్ కొంచెం మనం ఇలా నెయ్యి కానీ ఏదైనా ఆయిల్ అప్లై చేస్తే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది, అంటుకోకుండా. వావ్, ఓకే, నైస్. ఓకే, మిక్స్ వెజ్ ఉప్మా రెడీ అండి. ఓకే, సో మరి వేడివేడిగా మనకి ఉప్మా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు మిక్స్డ్ వెజ్ ఉప్మా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ ఉప్మా తయారు చేసే విధానం: ముందుగా గోధుమ రవ్వ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, నానబెట్టిన గోధుమ రవ్వ వేసి ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ ఉప్మా రెడీ. ఓకే అండి, మిక్స్డ్ వెజ్ ఉప్మా తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా. ఓకే, ఉప్మా అంటేనే మనకి ఆ రెగ్యులర్ టేస్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఎందుకంటే ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చక్కగా క్యారెట్ ముక్కలు అలా కరకరలాడుతూ, బంగాళదుంప అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేయటం మూలాన ఆ టేస్ట్ అనేది కూడా బాగా ఇదైంది. అండ్ బాగా కుక్ అయ్యి మనకి ఎవ్రీ బైట్ లో కూడా వస్తున్నాయి. అది బాగుంది రాజు గారు. సో చక్కగా నిమ్మరసం పిండాము. అండ్ అలాగే ఫేవరెట్ చట్నీస్ కూడా ఉంటాయి కదా ఉప్మాలోకి, అలా తీసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, మరి మిక్స్డ్ వెజ్ ఉప్మా చాలా సింపుల్ రెసిపీ, ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బోధకాలతో బాధపడేవారు ఆవు పాలతో ప్రతిరోజు కాల్ని మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే బోధకాల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు చేసిన 2 వెరైటీస్ ని చూసారు కదండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట.
ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి ఊరించే వంటని చేసి చూపించడానికి. మరి అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా చక్కగా ప్యాక్ చేసి రెడీగా ఉంది. మరి ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? పుష్పలత అండి. పుష్పలత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హస్తినాపురం. హస్తినాపురం. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? సౌమ్య. సౌమ్య. మీరు ఎక్కడి నుంచి? ఉప్పల్. ఉప్పల్ నుంచి. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా ఒకరికొకళ్ళు? ఉన్నదండి. ఫ్రెండ్సా? చుట్టాలా? మా అత్తయ్య. మీ అత్తయ్య. ఓ, సో మరి రెడీయా ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో ఫస్ట్ ఇందులో ఏముందో చూద్దాము. చూద్దాం. సో ఇందులో ఏముందో చూసిన తర్వాత ఇక్కడ ఏమొస్తే దాంతో మీరు వంట చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. సో ఈ రోజు మీకు వస్తున్న రెసిపీ ఐటమ్ ఏమిటి అంటే మిరపకాయలు, బజ్జీ మిర్చి. సో వీటితో చక్కగా బజ్జీలు చేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు. సో మనకి బిర్యానీలోకి వాటిల్లోకి చేస్తూ ఉంటారు కదా. అండ్ మీకు తెలిసిన రెసిపీస్ ఇంకేమన్నా వెరైటీగా చేయొచ్చు అనుకుంటే వీటితో అవి కూడా చేసి చూపించవచ్చు. ఓకేనా? సో ఫాస్ట్ గా ఆలోచించేసుకుని ఏం చేయాలో నాకు చెప్పేస్తే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఏమన్నా వచ్చిందా ఆలోచన? వచ్చిందా? ఏం వచ్చింది? కట్ మిర్చి. కట్ మిర్చి చక్కగా ఈజీగా చేసేయచ్చు. అంటే మనకి మిరపకాయలు చూడగానే ఫస్ట్ గుర్తొచ్చేదే ఇలాంటివి కదా, బజ్జీలో కట్ మిర్చి అలాగా. సో మీకు ఏమన్నా ఐడియా వచ్చిందా? స్టఫ్డ్ మిర్చి మసాలా. స్టఫ్డ్ మిర్చి మసాలా. సో వీటితో మీరు స్టఫ్డ్ మిర్చి మసాలా చేస్తారా? నైస్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? మా అత్తయ్య. మీ అత్తయ్య చేస్తారా? సో మీరు కట్ మిర్చి చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి కట్ మిర్చి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కట్ మిర్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మిరపకాయలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వేరుశెనగ గుళ్ళు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, పుష్పలత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టేసుకుందామా? డీప్ ఫ్రై చేయాలి కదా. అవునండి. మిర్చిలో స్టఫింగ్ కోసం పల్లీలు, చింతపండు, వాము, కొంచెం ఉప్పు కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి. అవన్నీ కలిపేసి ఇలా పేస్ట్ చేసుకోవాలా? పేస్ట్ చేసాను. పచ్చివేనా వేయించుకోవాలా? పల్లీలు ఏమైనా లైట్ గా వేయించుకోవాలి. లైట్ గా వేయించేసుకొని దాంట్లో చింతపండు, వాము, ఉప్పు. అవునండి. ఈ 3 వేసేసుకొని ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. అవును. మన కట్ మిర్చిలో స్టఫింగ్ ఉంటుందా? మామూలుగా ఉండదేమో కదా. మీరు ఇలా చేస్తున్నారా? ఓకే. ఇలా అంటే నాకెలా తెలుస్తుంది? నాకు తెలుసు కట్ మిర్చిలో స్టఫింగ్ అంటే ఇలా ఏమి ఉండదని అనుకుంటా. ఊరికే రాస్తారు అంతే. ఓకే, మీరు కొద్దిగా వెరైటీగా ఇలా స్టఫ్ చేసి కట్ మిర్చి చేస్తున్నారు. ఓకే, సో ఇది రెడీగా ఉంది కదా. రెడీగా. ఇప్పుడు పిండి కలిపేసుకుందామా అయితే మరి? అవునండి. శనగపిండి. శనగపిండి అండి. మీరు అందులో ఏమేమి వేస్తున్నారో చెప్తూ వేయాలి. వేసుకుని పక్కన పెట్టండి. ఉప్పు అండి, కొంచెం లైట్, కొంచెము ఉప్పు, తగినంత ఉప్పు. వాము కొంచెము. ఓకే. అది కార్న్ ఫ్లోర్ ఎందుకు? కార్న్ ఫ్లోర్ కూడా ఒక కొంచెం అండి. కార్న్ ఫ్లోర్ అవసరం దీంట్లో మనకి? కొంచెము కరకరలాడుతుంది. బాగుంటుందా? ఓకే. సో శనగపిండి, బియ్య పిండి, కార్న్ ఫ్లోర్ అండి, ఉప్పు, వాము అంతేనా? సో ఇదంతా చక్కగా ఉండలేకుండా కలుపుకోవాలి. మెత్తగా సాఫ్ట్ గా ఇట్లా కలుపుకోవాలి. సరిపోతుంది. సో మనకి పూత పిండి కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిందండి. సో మిర్చిలో మనము ఇది స్టఫ్ చేసేసుకుంటే ఆయిల్ వేసేసుకోవచ్చు కదా. మధ్య కట్ చేసేసి లోపల గింజలన్నీ తీసేసామండి. ఓకే. సో కొద్దిగా అది పట్టే విధంగా ఉంటే మనకి సరిపోతుంది కదా. ఈ కట్ మిర్చి మీరే ట్రై చేశారా ఇలాగా? అవునండి. ఇది కూడా ఏంటంటే మొత్తం దాంట్లో పెట్టరా? కొంచెం లైట్ గా ఉంటే బాగుంటుంది. ఊరికే అట్లా రాయటమేనా?
ఓ నేను ఇంకా మొత్తం దాంట్లో మనం స్టఫ్ చేసేస్తారేమో అనుకున్నా. లేదు. ఓకే ఓకేనా. చూడండి ఆయిల్ హీట్ సరిపోతుందా, కొద్దిగా అది పిండి వేసి చూస్తారా? సరిపోతుంది. ఓకేనా. ఓకే అండి, వేడిగా ఉంది. వాటర్ కావాలా? కొంచెం. సో ఇవి వేగి తీసి మనం కట్ చేసుకోవాలి. అంతే. కట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటాం. లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, అలా చేస్తేనే బాగుంటుందా ఇది? డబుల్ ఫ్రై చేసుకుంటే. ఓకే ఓకే. అంటే అప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా పిండి పెట్టాలా లేకపోతే అవసరం లేదు, డైరెక్ట్ ఊరికే అవి వేగినవి మళ్ళీ వేయించుకోవాలి. ఓకే, సో ఇది తీసేయచ్చు చాలా అలాగా? చాలా. అంటే మళ్ళీ వేయించుతాం కాబట్టి అంత చాలా సరిపోతుంది. ఓకే, ఇవి కట్ చేసుకోవాలి. అవి కట్ చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఈ తొడిమ పట్టుకొని కట్ చేయండి. ఇలా చిన్న చిన్న పీసెస్ లెక్క. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ గా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకొని తీసేసి. ఓకే, సో యాక్చువల్గా మనం కట్ చేసి ఫ్రై చేస్తాం కాబట్టి ఆ లోపల ఉన్న పచ్చిమిర్చి ఘాట్ అంతా కూడా మనకి పోతుంది కదా ఇలా చేసినప్పుడు. పోతుంది, కారం కూడా తగ్గుతుంది. అంటే ఆ స్టఫింగ్ అంతా బాగానే ఉంటుందా ఇలా? ఉంటుందండి. ఓకే, సో సరిపోతుందండి అలాగా? సరిపోతుంది. మళ్ళీ ఎక్కువైనా కానీ గట్టిగా అయిపోతుంది. ఓకే ఓకే. ఓకే ఓకే అండి. సో రెడీ, మిర్చి రెడీ అండి. ఓకే ఓకే, మరి వేడివేడిగా కట్ మిర్చి రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు కట్ మిర్చి తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కట్ మిర్చి తయారు చేసే విధానం: ముందుగా బజ్జీ మిరపకాయలను మధ్యకు కట్ చేసి గింజలు లేకుండా తీసేసి స్టఫింగ్ కి వీలుగా చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు వేయించి చింతపండు, వాము, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, వాము, కార్న్ ఫ్లోర్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని బజ్జీ మిరపకాయల్లో స్టఫ్ చేసి పూత పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బజ్జీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కట్ మిర్చి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ముఖంపై మొటిమలు త్వరగా తగ్గాలంటే వేపాకుల్ని ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని ఈ పొడిలో కొద్దిగా నిమ్మరసం ఇంకా రోజ్ వాటర్ కలిపి పేస్ట్లా చేసి మొటిమల పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే త్వరగా మొటిమలు తగ్గిపోతాయి. ఓకే అండి, మరి కట్ మిర్చి తయారీ విధానం చూసారు కదా. సౌమ్య గారు రెడీయా? మీరు స్టఫ్డ్ మిర్చి మసాలా అన్నారు కదా. ఓకే ఓకే అండి, మరి స్టఫ్డ్ మిర్చి మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ మిర్చి మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు ½ కిలో, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మెంతికూర 1 కట్ట, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పుదీనా
కొద్దిగా నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో పచ్చి కొబ్బరిలో ఏం మిక్స్ చేశారు? పల్లీలు, నువ్వులు. కొబ్బరి, పల్లీలు, నువ్వులు పచ్చివేనా 3 కూడా గ్రైండ్ చేసుకుంది? పల్లీలు, నువ్వులు కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పచ్చిదే. పచ్చిది. ఓకే, సో అది మనము మిర్చిలోకి స్టఫింగ్ అన్నమాట. స్టఫింగ్. ఓకే, కొద్దిగా pan లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయను. చాలు చాలు. ఫస్ట్ ఆ మిర్చి అన్న వేయనా? లేదు, పచ్చిది తీసుకోవాలి. డైరెక్ట్ కర్రీ స్టార్ట్ చేసేటివేనా? ఓకే. ఓకే, ఇంట్లో వేసుకుంటాం. ఇంకా దీంట్లో ఏం ఉల్లిపాయలు అలాంటివి ఏం అక్కర్లేదు? ఏమొద్దు. ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకున్నాక గ్రేవీలోకి ఆనియన్స్. సరే, అది అవి వేయండి. ఇది కూడా స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిర్చి ఫ్రై చేసుకుందాం. దాంట్లో స్టిక్ ఇస్తారా? ఇవి జస్ట్ కొద్దిగా వేగాల కొంచెం. మీరు అందరూ కర్రీ స్టార్ట్ చేయండి. ఫస్ట్ కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, తర్వాత షాజీరా, ఓకే, ఆనియన్స్. ఇవి ఎంత వేగాలో చూసుకోండి ఒకసారి. సరే, ఆఫ్ చేసేది. చాలా చాలు. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ముందు ఉట్టి మిరపకాయలు వేయించేసుకున్న తర్వాత స్టఫ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కాకపోతే చల్లారాక చేసుకోవచ్చు. చల్లారాక స్టఫ్ చేయాలి. ఓకే, మసాలా దినుసులు. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, టమాటో ప్యూరీ, ఓకే, పుదీనా, మెంతి కూర. ఓకే, కొద్దిగా ఈ ఫ్లేవర్స్ అన్నీ ఉంటే బాగుంటాయా దీనికి? మంచి స్మెల్ వస్తుంది. ఓకే, కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం. చాలు చాలు. సో మనకి ఇక్కడ గ్రేవీ బేస్ అంతా కూడా టొమాటో పేస్ట్. టొమాటో పేస్ట్, మళ్ళీ పల్లీలు, నువ్వులు, జీడిపప్పు వేయించేసుకోవాలా లేకపోతే? వేయించుకోవాలి. జీడిపప్పు పచ్చిదైనా పర్వాలేదు. ఓకే, సో ఐదర్ మన చాయిస్, వేయించుకోవచ్చు లేదంటే పచ్చిదైనా. ఓకే, సో ఇది కొంచెం థిక్నెస్ వస్తుంది కదా? థిక్నెస్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ లోపల స్టఫింగ్ అనేది కూడా మార్చుకుంటూ ఉండొచ్చు అండి, లేకపోతే ఆ కొబ్బరి వేసుకోవచ్చు, పన్నీర్తో చేసుకోవచ్చు, పుట్నాల పొడితో చేసుకోవచ్చు, మన ఇష్టం. మన ఇష్టం. ఓకే, కొద్దిగా కారం. ఓకే, ఆల్రెడీ పచ్చిమిర్చి, మళ్ళీ ఎర్రకారం, మళ్ళీ ఆల్రెడీ మనకి బజ్జి మిర్చి కూడా ఉంది. సో చూసుకోండి. ఎక్కువ కారం ఏమి ఉండదు. ఎక్కువ కారం ఏమి ఉండదా? ఉండదు. ఓకే, కొద్దిగా సాల్ట్. ఓకే, సరిపోతుంది అంతే. చాలు. అంటే ఆల్రెడీ దేనిలో వేసారా? కారంలో ఉంది సాల్ట్. ఓ, కారంలో కొద్దిగా ఉందా? ఓకే, ఓకే. నెక్స్ట్ పసుపు. కొద్దిగా ఘాటు ఎక్కువ తినాలనుకునే వాళ్ళు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఓకే, తినాలి అనుకునే వాళ్ళు. ఆల్రెడీ మసాలా దినుసులు కూడా యాడ్ చేశారు కదా? అవును. కొంచెం ఈ గరం మసాలా పౌడర్ కూడా ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, ఇది దేంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది మనకి? ఇది బిర్యానీలోకి బాగుంటుంది, పూరి లాంటి వాటిలోకి. చాలా కొద్దిగా వేయండి. కొంచెం. మీరు ఏం చేస్తుంటారండి సౌమ్య గారు? హౌస్ వైఫ్. మీ వారు? సాఫ్ట్వేర్. పేరేంటి? చంద్రశేఖర్. పిల్లలు ఉన్నారా? లేదు. ఓకే, సో చక్కగా వెరైటీస్ అన్ని మీ వారికి ట్రై చేసి పెడుతూ ఉంటారా? ఇంట్రెస్టా ఆయనకి వెరైటీస్ టేస్ట్? బాగా ఇంట్రెస్టా? ఓకే, అదే కొంతమందికి ఏంటంటే రెగ్యులర్ రొటీన్ ఐటమ్స్ నే ఇష్టపడుతూ ఉంటారు కదా, అంటే ప్రయోగాలు బదులు. బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఓ నైస్. సో ఇవి మనం ఏం కట్ చేసుకోవటం ఏం అక్కర్లేదు కదా, జస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా యాడ్ చేసేసుకోవటం. ఓకే,
ఆల్రెడీ ఇందులో కూడా వేయించిందే కాబట్టి అవసరం లేదు, బాయిల్ మనం ఎక్కువ వేయించక్కర్లేదేమో కదా. చూద్దామా ఒకసారి? ఓకేనా? ఓకే, కొంచెం మిర్చి ఇందులో యాడ్ చేసేసుకున్నాము. ఎందుకంటే మోస్ట్లీ మనకి ఇలా ఈ బజ్జీ మిర్చి వాడి చేసే ఇవన్నీ కూడా కొంచెం గ్రేవీ పల్చగా ఉంటుంది కదా. సో దీనికి కొద్దిగా థిక్నెస్ అయితే బాగుంటుందా? ఓకే. సో ఇప్పుడు ఇది కాస్త మగ్గితే మనకి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అండి. ఓకే, చూద్దామా? కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పైనుంచి. టేస్ట్ కోసం కొంచెం నెయ్యి, ఫైనల్ గా నెయ్యి. ఫైనల్గా ఓకే. బౌల్లోకి తీసుకున్నాము. బీట్రూట్ ఫ్లవర్స్ మీరే చేశారా? అవును, నేను బాగా చేశారు. ఓకే. ఓకే, సో రెడీ రెడీ. స్టఫ్డ్ మిర్చి మసాలా. ఓకే, మరి వేడివేడిగా స్టఫ్డ్ మిర్చి మసాలా కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ మిర్చి మసాలా తయారు చేసే విధానం: ముందుగా బజ్జి మిరపకాయలను స్టఫింగ్ వీలుగా కట్ చేసుకోవాలి. నువ్వులు, వేరుశనగ పలుకులు వేయించి పచ్చి కొబ్బరి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ పేస్ట్ ని బజ్జి మిరపకాయల్లో స్టఫ్ చేసి నూనెలో వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు, నువ్వులు, జీడిపప్పు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో పేస్ట్, పుదీనా, మెంతికూర వేసి తగినన్ని నీళ్లు పోసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు, నువ్వుల పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి దగ్గర పనివ్వాలి. చివరిగా వేయించిన బజ్జి మిరపకాయలు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర, నెయ్యి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ మిర్చి మసాలా రెడీ. ఓకే, మరి బజ్జీ మిరపకాయలతో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు టేస్ట్ చూస్తాము. సో రాజు గారు, ఒకటేమో స్నాక్, ఇంకొకటేమో మసాలా కర్రీ. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? స్నాక్ చూద్దాం. కట్ మిర్చి. పులుపు అయితే తెలుస్తోంది, లోపల అంచులో గల రాసింది అదే ఆ పల్లి ఫ్లేవర్. అది బాగుంది, వెరైటీగా. అండ్ పైన పూతపిండి కూడా ఎక్కువ థిక్గా లేదు కాబట్టి కొద్దిగా మిర్చి ఘాట్ అనేది కూడా కొంచెం లైట్ గా స్పైస్ అనేది కూడా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు కర్రీ టేస్ట్ చూద్దాం. బాగుందండి. ఆ షాజీరా వేశారు కదా తాలింపులో, అంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ మసాలా దినుసులు ఘాటు అదంతా కూడా బాగుంది. నైస్. సో 2 కూడా బాగున్నాయి చక్కగా, అంటే ఆ మిర్చి ఫ్లేవర్ అనేది తెలుస్తూ. సో మరి ఫైనల్ గా విన్నర్ ఎవరో రాజు గారు చెప్తారు ఈరోజు. సో రాజు గారు, ఇవాళ చూపించేవంటే విన్నర్ ఎవరు ఇద్దట్లో? అంటే ఇద్దరు కూడా బాగా చేశారు. అంటే స్టఫ్ లోపల కొంచెం మిర్చి ఘాట్ ఎక్కువ తెలియకుండా. సో ఇక్కడ కూడా మనకి చింతపండు అది మధ్యలో పూత పూసారు. ఇక్కడ కూడా మసాలా కూడా కూరారు కదా. అవును, రెండిట్లో ఓవరాల్ గా కర్రీ బాగుందండి, మసాలా కర్రీ. ఓకే. సో దానికి కొంచెం పూతపిండి కూడా ఇంకొంచెం పడితే బాగుంటుంది. బాగా లైట్ అయిపోయింది, చాలా లైట్ గా అయిపోయింది. సో టేస్ట్ పరంగా ఓకే, అంత తెలియకుండా. సో అయితే ఈరోజు సౌమ్య గారు విన్నర్ అన్నమాట. అవునండి. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, సో సౌమ్య గారు చక్కగా మంచి టేస్టీ రెసిపీ ఈరోజు మీరు మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, యూ వెల్కమ్. పుష్పలత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి వాటి ఊరించి వంటలు చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా.
వడియాలు పెట్టేటప్పుడు వడియాల పిండిలో కొద్దిగా నిమ్మరసం పిండినట్లయితే వడియాలు రంగు మారకుండా తెల్లగా ఉంటాయి. ఓకే అండి, మరి వాళ్ళ వంటలన్నీ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన టమాటో పన్నీర్ పలావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. టమాటో పన్నీర్ ఇంకా బాస్మతి రైస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు బాస్మతి రైస్ మంచిదా అంటే వైట్ కలర్లో ఉన్న బాస్మతి రైస్ కూడా మనకు మామూలుగా మన వైట్ రైస్ లాగానే, అంటే అవి కూడా బాగా ప్రాసెస్ అయ్యి రీఫైన్ చేయబడినది కాబట్టి అవి కూడా ఎక్కువ తీసుకోరాదు. కానీ ఇప్పుడు మార్కెట్లో మనకు చక్కగా బ్రౌన్ రైస్ కూడా, అంటే బ్రౌన్ బాస్మతి రైస్ కూడా దొరుకుతుందన్నమాట. ఏదైనా వైట్ కలర్లో ఉన్నది మనకంత మంచి హెల్త్ని అందించదండి. డెఫినెట్గా అది బ్రౌన్ కలర్లో ఉంటే పోషక విలువలు ఎక్కువ ఉన్నట్టు. మీరు నేచర్లో చూసుకోండి, రాగి కానివ్వండి, జొన్నలు కానివ్వండి, కొర్రెలు కానివ్వండి, ఏవైనా ప్యూర్ వైట్ కలర్లో ఉండవు అసలు. వాటికంటూ ప్రత్యేకంగా ఒక కలర్ ఉంటుంది. సో సేమ్ థింగ్ టమాటో పన్నీర్ చాలా బాగుంది కాంబినేషన్. మనం టమాటాని జనరల్గా ఒక వెజిటబుల్గా పరిగణించాం, కానీ ఇలా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే దాన్ని ప్రత్యేకించి తీసుకున్నా కూడా మంచి పోషకులు ఉంటాయి. సో టొమాటో పన్నీర్ పులావ్ బాగుందండి, ట్రై చేయొచ్చు. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మిక్స్డ్ వెజిటబుల్ ఉప్మా. ఉప్మా ఇలా గోధుమ రవ్వతో చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. వేడిగా అలా తీసుకుంటే ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్ టైంలో కానీ ఒక ఐటెం లాగా మనం తీసుకోవచ్చు. జనరల్గా ఉప్మాలో మనం వెజిటబుల్స్ వేయము, బట్ ఇలా వెజిటబుల్స్ వేసుకొని వాడుకుంటే అదే మనకు ఒక మంచి కంప్లీట్ డిష్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు మనకున్న టైం స్పేస్లో మనం చక్కగా ప్లాన్ చేసుకొని చేసుకోవాలా కాబట్టి ఈ ఉన్న లిమిటెడ్ టైంలో చక్కగా వినియోగించుకొని ఉన్న ఆ కాస్త టైంలో కూడా ఇలా ఒక డిష్లోనే అన్నీ వచ్చేలాగా చూసుకుంటే ఇక అది అల్టిమేట్ అనమాట. ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీలు లాంటి వెజిటబుల్స్ ఇంకా యాడ్ చేసుకున్నాం అనుకోండి, కావాల్సిన ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ట్రెడిషనల్ ఉప్మా తీసుకుంటే పైన కొంచెం కొబ్బరి కూడా వేస్తారు. సో అలా వేసుకుంటే మరి ఇంకా కావాల్సిన ఫ్యాట్ కూడా అందించినట్టే. సో చాలా బాగుంది. ఇది ఒక స్నాకే కాదు, ఒక కంప్లీట్ మీల్లా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. సో మిక్స్డ్ వెజిటబుల్ ఉప్మా చాలా బాగుంది, నోట్ చేసుకోవచ్చు. ఇక ఊరించే వంటలు చూసిన కట్ మిర్చి అలాగే స్టఫ్డ్ మిర్చి మసాలా. తాజాతనం అన్నది మనకు కావాల్సిన ఆ మినరల్స్కి విటమిన్స్కి చాలా ముఖ్యం. ఎంత తాజాగా ఉంటే అంత మంచిది. బట్ అది మనం గ్యారంటీ ఇవ్వలేం. బయట తినేటప్పుడు అవి ఎన్ష్యూర్ చేయలేము, అవి నిజంగా తాజాగా ఉన్నాయా లేవా అని మనం కనుక్కోలేము. ఈ కట్ మిర్చి అనేది అస్సలు అంటే అందరికీ చాలా ఇష్టం, కానీ రోడ్ సైడ్ దొరికేవి డెఫినెట్గా మంచివి కాదు. మీరు ఇంట్లో చేసుకోండి, కట్ మిర్చి కలర్ వేరే రకంగా ఉంటుంది. ఇదే శనగపిండి, ఇదే బియ్యపు పిండి, ఇదే మిర్చి, మనకు అది లైట్ ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. బట్ బయట షాప్లో కొనేది ఎలా ఉంటుంది, చాలా చాలా డార్క్ కలర్లో ఉంటుంది. ఎందుకు? దాన్ని బాగా డీప్ ఫ్రై చేసేసి మళ్ళీ మళ్ళీ ఆ ఆయిల్ని రీయూజ్ చేస్తారు కాబట్టి అది ఆ కలర్లో ఉంటుంది. సో డెఫినెట్లీ 100% మనకి రెసిపీస్ చూపిస్తున్నారు కాబట్టి చక్కగా దాన్ని నోట్ చేసుకొని మనం ఇంట్లో తయారు చేసుకోగలిగితే ఇక సూపర్. ఇక స్టఫ్ మిర్చి మసాలా మనకు ఎనీ అదర్ మసాలా లాగా చక్కగా మిర్చిని ఒక వెజిటబుల్ లాగా ట్రీట్ చేసేసి దానిలో మనం ఈ క్యాషినట్ కానివ్వండి, పల్లీలు కానివ్వండి, నువ్వులు కానివ్వండి ఫిల్అప్ చేసుకొని చింతపండుతో వాటితో ఒక పులుసులా చేసుకుంటున్నాం కాబట్టి, అంటే ఒక కూర మసాలా లాగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇంకొక విషయం చెప్పనా, మిర్చిలో మనకు ఆ హీట్ అంటే కారంగా మనకు అనిపించడం ఆ మధ్యలో గింజల మూలానే. సో అవి తీసేసి మనం ఫిల్అప్ చేసుకుంటే అంత స్పైసీగా కూడా అనిపించదు. డెఫినెట్గా అందులో ఉన్న విటమిన్ సి కోసమని మనం దాన్ని ట్రై చేసుకోవడం చాలా చాలా మంచిదండి. సో విటమిన్ సి ఎక్కువ కావాలి అంటే ఆరెంజ్ తినాలి, స్వీట్ లైమ్ తినాలి అనుకుంటూ ఉంటాం కదా, అంతేకాదండి మిర్చిలో కూడా మనకు మామూలుగా మనం వంటలో వాడే మిర్చిలో కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా మనం కరెక్ట్ పద్ధతిలో తీసుకుంటే మనకు ఉపయోగకరమే. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ లక్కీగా 3 రెసిపీస్ చాలా మంచి పోషక విలువలు ఉన్నాయండి. అదేంటంటే టొమాటో పన్నీర్ పలావ్, మిక్స్డ్ వెజ్ ఉప్మా, స్టఫ్డ్ మిర్చి మసాలా కూడా చాలా బాగుందండి, నోట్ చేసుకోవచ్చు.
ఇక కట్ మిర్చి అంటారా, ఇంట్లో చేసుకొని తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో రెసిపీస్ అన్ని నోట్ చేసుకొని ట్రై చేయండి. పూరి చాటులో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అండి? అయితే ఒక మంచి టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా లేదా లెటర్ ద్వారా రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, ఈ రోజు టొమాటో ఇంకా పన్నీర్ కాంబినేషన్ లో పులావ్ చాలా బాగుంది. ఓకే, అండ్ అలాగే మిక్స్డ్ వెజిటబుల్స్ కాంబినేషన్ లో ఉప్మా, అంటే మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. సో రెండు కూడా చాలా బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, బై బాయ్. బాయ్ రాజు.